Hey guys, okay, good morning from Coorg, Madikeri, Karnataka. So 28th July start అయ్యాం 2025. Reached here on 21st evening. మధ్యలో మైసూర్లో చిన్న హాల్ట్. జస్ట్ మా వాళ్ళని కొంచెం మా రిలేటివ్స్ కొంచెం సీనియర్ సిటిజన్స్ దే ఆర్ సిక్ అంటే కొంచెం కలవడానికి వెళ్ళి నాతో పాటే ఒక సిక్ పేషెంట్ దాన్ని తీసుకుని మా వాళ్ళని అందరినీ కలిసి సో 5 months ఆఫ్టర్ 5 months లిటరల్లీ చెప్పాలంటే ఇయర్ స్టార్టింగ్ కొంచెం మంచిగా స్టార్ట్ అయింది అనుకుంటే మిడిల్లో కొంచెం కొట్టేసింది అన్నమాట. ఫస్ట్ 2 months సెకండ్ మంత్ నుంచి. సో ఒక కేయోటిక్ 5 months అని చెప్పాలన్నమాట. లిటరల్లీ హెల్త్ డౌన్ అయిపోయింది. ఒక ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొచ్చింది, కొంచెం హెల్త్ డౌన్ అయింది. సో బ్రూటల్ సమ్మర్ దిస్ ఇయర్ ఆల్సో బ్రూటల్ సమ్మర్. ప్రీ సమ్మర్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత బ్రూటల్ సమ్మర్ ఒకటి. దాని తర్వాత ఇట్స్ హెవీలీ రైనింగ్ అవుట్ సైడ్. ఒక 16 degreesకి అయితే పడిపోయింది వెదర్ దాని నుంచి. ఇలా ఉంటుందన్నమాట. సో సెంటర్ ఆఫ్ ది సిటీలో కూర్గ్ సెంటర్లో అకామిడేషన్ తీసుకున్నాము. దాట్స్ మై కార్ దే. సో కరెక్ట్గా 1 month 15-20 days ముందు బయలుదేరాలనుకున్న టైంలో మా డార్లింగ్కి ఒక డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు భయంకరంగా. మేము కార్లో ఉండగానే రిటర్న్ రన్ అనమాట. వి వర్ సేవ్డ్, బట్ కారు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దట్ కంప్లీట్లీ గాన్ అనమాట. మొత్తం అంతా రిప్లేస్ అయింది. ఫ్రంట్ పార్ట్ మొత్తం రిప్లేస్ అయింది, ఇంజన్ తప్ప. సో అవన్నీ పూర్తి చేసుకుని ఇన్సూరెన్స్ వల్ల చిన్న బ్లండర్ మిస్టేక్ అది ఒక చేశారు. దానివల్ల 15 days పైన పట్టింది వెహికల్ రావడానికి. అది చూసుకుని దెన్ వీ కేమ్ హియర్. సో మేము ఉన్న అకామిడేషన్ లే గౌరీ అని సెంటర్ ఆఫ్ మడికేరి అనమాట. సో కూర్గ్ జిల్లా, మడికేరి అనేది ఇదనమాట క్యాపిటల్, హెడ్ క్వార్టర్స్ అంటారు, క్యాపిటల్ అనుకోవచ్చు. దిస్ ఈజ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద హోటల్. మీకు మొత్తం వెనకాల కొండలన్నీ కవర్ అయిపోయినాయి ఫాగ్తో. సారీ మిస్ట్ అంటారు కదా, యా. సో అదనమాట. సో దిస్ ఈజ్ అనదర్ వ్యూ. సో అట్లా మొత్తం అంతా. సో వెదర్ అది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. ఒక సాలిడ్ కాంబో ఇచ్చాడు. మా బ్యాడ్ లక్ 2 days నుంచి వీళ్ళ షెఫ్ అంటే వీళ్ళ షెఫ్ 2 members ఏదో ఉన్నారు. సో ఆ చిన్న మినీ రెస్టారెంట్ ఉంది, అందులోనే వీళ్ళ అంటే కాంప్లిమెంటరీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఆ షెఫ్ డౌన్ అవడం వల్ల పాపం బయట నుంచి ఒక షెఫ్ని తెచ్చి చేయిస్తున్నారు. సో ఓన్లీ బ్రేక్ఫాస్ట్, రూమ్ సర్వీస్ ఏం లేదు, బయట నుంచి తెచ్చుకోవాలి. లేకపోతే వాళ్ళు తెస్తామన్నారు, కానీ నేను ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అనుకున్నా. సో ఎంత బ్రూటల్ ఉందంటే వెదర్. అమ్మది ఈ వెదర్ తిప్పడం కొంచెం రిస్క్ అనిపించింది. అమ్మకి మొత్తం వాళ్ళు రెస్ట్. అందులోనూ నిన్న ఘాట్ సెక్షన్లో మమ్మీ కొంచెము అన్ఈజీ ఫీల్ అయింది. సో షీస్ టేకింగ్ రెస్ట్ అనమాట. సో ఆవిడకి బ్రేక్ఫాస్ట్ ఏదో బ్రంచ్ లాగా అరేంజ్ చేసి శుభ్రంగా కాస్త నేను ఒక రౌండ్ వేసి వెదరు. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ చాలా కంజెస్టెడ్ ఉన్నాయి. కొంచెం రోడ్స్ కూడా బాగాలేవు అండ్ కంజెస్టెడ్ ఉన్నాయి. 3 hours జర్నీకి 5 hours పట్టింది మాకు. అది అండ్ హెవీ ట్రాఫిక్. వీక్ డే, ఇట్స్ వీక్ డే అనమాట. ఇట్స్ ట్యూస్డే టుడే. అండ్ యా సమ్వాట్ మ్యాజిక్. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటని ఆలోచిస్తున్నాం. సో ప్రస్తుతానికి అయితే ఇవాళ మేజర్ అని కాదు, చూడగలిగిన వాన్లో ఏది చూడగలిగితే అది ఎక్స్ప్లోర్ చేసి మా అమ్మకి రెస్ట్ ఇచ్చి దగ్గర వితిన్ 1 hour జర్నీలోనే చూసుకుంటున్నామని. మమ్మీకి రెస్ట్, మమ్మీని బయటకు తీసుకురాను. రూమ్లో కాస్త టీవీ ఉంది, షీల్ ఎంజాయ్ రిలాక్స్ అవుతానంది. సో పర్లేదు, ఆవిడ కండిషన్కి షీజ్ ఓకే. ఈ వెదర్ మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి కష్టం. జూలైలో బయటికి రావడమే తప్పు అంటారు, కానీ ఇట్స్ ఓకే, తప్పదు. ఏంటంటే నేను 5 monthsగా ఇంట్లో ఇరుక్కుపోయాను. పాస్ట్ ఆఫ్టర్ కరోనా దిస్ ఇస్ మై లాంగెస్ట్ టైమ్ ఎట్ హోమ్. 5 months బయటికి రాకుండా. షార్ట్ జర్నీస్ కూడా ఏం చేయలేకపోయాం. సో ఫైనలీ మా అమ్మ తీసుకుని బయటకు వచ్చాము. సో ఎస్టర్డే షీ హ్యాడ్ మా రిలేటివ్స్తో షీ హ్యాడ్ ఎ గుడ్ చాట్. అది అక్కడ వీ హ్యాడ్ లంచ్. బయటకు వచ్చాము. కూర్గ్ వచ్చిన తర్వాత కూర్గ్ స్టార్టింగ్లో ఒక చోట, కూర్గ్ కాదు లిటరలీ ఒక 60 kilometers అవే ఫ్రమ్ కూర్గ్ ఒక కాఫీ తాగామంతే. ఇక్కడికి వచ్చాక నైట్ ఆ వాన అది అసలు ఏం లేదు. లంచ్ డిన్నర్ కూడా లంచ్ ఏం చేయలేదు. లంచ్ అక్కడ అయింది మైసూర్లో. డిన్నర్ ఇక్కడ ఏదో ఒక కాస్త కర్డ్ రైస్ ఏదో తీసుకొచ్చుకున్నాం అనమాట అంతే.
ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది. లక్కీగా అది ఒకటి కొంచెం ఏదో ఇచ్చాడు స్టార్టర్ లాగా తీసుకొచ్చిన మధ్య లైట్ హ్యాడ్ లైట్ డిన్నర్ లేట్ అయిపోయింది కాబట్టి లక్కీగా రన్నింగ్ వాటర్ హాట్ రన్నింగ్ వాటర్ ఉంది బతికిపోయాం, లేకపోతే ఈ వెదర్ వస్తుంది. సో గుడ్ అదొకటి. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ బ్యాక్ సైడ్, ఐ డోంట్ హ్యావ్ మైక్ ఫర్ దిస్ ఫోన్. నేను మొత్తం అంతా నా ఫోన్ కెమెరా షూట్ చేస్తాను కాబట్టి ఇంకా కొన్ని ఇచ్చేయలేదు. సో మెల్లమెల్లగా ఇది అవ్వాలి. యూట్యూబ్ అనేది జస్ట్ ప్యాషన్ అని చెప్పలేను, హాబీ అని చెప్పలేను. వీడియోస్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేసిన 2 years అయింది. సో ఎట్లా అంటే మా మినీ వీడియోస్ అప్పుడప్పుడు పెట్టి షార్ట్స్ ఎక్కువ పెట్టడము అలా చేస్తున్నాం అనమాట. అమ్మతో బయటకు వచ్చినప్పుడు ఇట్లా వీడియోస్ అవి కొన్ని చాలా మటుకు నేను అప్లోడ్ చేయలేకపోయాను కూడా, ఎడిటింగ్ ప్రాసెస్ దగ్గర ఇదే ఒక. సో సమ్వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ యా కొంచెం క్లియర్ అయింది రెయిన్. సో యూ కెన్ వాచ్ ఇట్. ఆగండి, సారీ ఇక్కడ ఇందులో జూమింగ్ ఫెసిలిటీ లేదనుకుంటా, పూర్తిగా ఏఏ మోడ్లో పెట్టాను. అక్కడ కనిపిస్తుంది కదా మీకు మొత్తం ఇప్పుడు క్లియర్ అయింది, ఇందాక అంతా మిస్ట్ ఫామ్ అయిపోయింది. సో కంటిన్యూస్ రెయిన్స్, ఏ మూమెంట్లో ఎక్కువ ఆగుతుందో ఏంటి అన్నది తెలియదు అనమాట. సో ఈ వెదర్ కూడా ఇట్స్ అ క్యాలిక్యులేటెడ్ రిస్క్, మొత్తం మేనేజ్ చేస్తున్నాం. సో చూడాలి. ఇంకా ఇక్కడ రాజా సీట్ అని ఒక ఏరియా ఉంది. సో అంటే ఇట్స్ అ టూరిస్ట్ స్పాట్.